హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం టాపిక్ వచ్చేసి చాలామంది కరోనా వచ్చిపోయిన తర్వాత అందరికీ రక్తం గడ్డగట్టి హార్ట్ అటాక్స్ వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు కదా. దీని గురించి మనం మాట్లాడదామండి. అంటే హోమోసిస్టిన్ అనేది ఒక అమైనో యాసిడ్స్ బాడీలో ఫామ్ అయ్యి ఉంటుంది ఎప్పుడైతే మనం ప్రోటీన్ తీసుకుంటామో. ఇది చాలా అవసరం హోమోసిస్టిన్ అనేది మన బాడీకి, ఎందుకంటే ప్రోటీన్ మెటబాలిజం అనేది చేయాలి కాబట్టి. ఇది ఒకవేళ ఎక్కువైందనుకో మనకు సమస్యలు వస్తాయి. ఇది ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఎక్కువ అయితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎవరెవరికి ఎక్కువ కావచ్చు, ఇది ఎలా తగ్గించుకోవచ్చు అనేది మనం ఈ టాపిక్ ఈరోజు మాట్లాడదామండి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ అనేది చేయించుకోవాలి. హోమోసిస్టిన్ మామూలుగా అయితే <15 ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నామని అర్థం, సరేనా. ఇది హోమోసిస్టిన్ అనేది మామూలుగా అయితే పెరిగితే ఏమవుతుంది మన బాడీకి, మామూలుగా అయితే ఇది పెరిగితే ఏమవుతుంది అంటే రక్తం గడ్డగడుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్లో రక్తం గడ్డగడుతుందో ఆ పార్ట్కి రక్తం సప్లై ఇంకా ఆక్సిజన్ సప్లై అనేది ఆగిపోతుంది. ఆ పార్ట్ అనేది బ్రెయిన్ది సచ్చుబడిపోతుంది, ఇంకా తర్వాత పనిచేయదు. ఒకవేళ గుండెకి ఒకవేళ రక్తం గడ్డగట్టి ఆ పార్ట్కి గుండె పార్ట్కి ఎప్పుడైతే ఇది రక్తం సప్లై ఇంకా ఆక్సిజన్ సప్లై ఆగిపోతుందో ఆ పార్ట్ అనేది సచ్చుబడిపోతుంది. దానికి స్ట్రోక్ అంటారు, హార్ట్ స్ట్రోక్ అంటారు. ఇంకా ఇది ఎప్పుడైతే హోమోసిస్టిన్ పెరుగుతుందో నరాలు దెబ్బతింటాయి, మనకు మతిమరుపు అనేది వస్తుంది. ఇంకా ఎప్పుడైతే మనకు ఇది పెరుగుతుంది కాబట్టి మనకు నరాలది అంటే మనం ఏదైతే నరాల నుంచే గ్రహించగలుగుతాం కదా, ఏది గ్రహించే శక్తి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇది ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో ఎప్పుడైతే ఆ ప్రెగ్నెంట్ లేడీకి పెరుగుతుందో హోమోసిస్టిన్ లెవెల్ అనేది, వాళ్ళకి అబార్షన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి. ఇంకా బీపీ ఎక్కువై వాయిలేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే హోమోసిస్టిన్ అనేది పెరుగుతుందో మనకు ఎముకలు అనేది అరిగిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ టెస్ట్ అనేది మనం చేయించుకోవాలండి. ఇంకా మన బాడీలో ఇంకా ఏమేమి జరుగుతుందంటే గుండెకి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది, రక్తనాళాల సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఎందుకు పెరుగుతుంది అనేది మనం మాట్లాడదామండి. ఇది ఎందుకు పెరుగుతుంది అంటే ఎవరికైతే విటమిన్ తక్కువ ఉన్నాయో B9, B6, B12 విటమిన్స్ తక్కువ ఉంటాయో వాళ్ళకి పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎవరైతే కొన్ని మెడిసిన్స్ తీసుకుంటుంటారో మెథోట్రెక్సిట్ అనేది క్యాన్సర్ పేషెంట్స్ తీసుకుంటుంటారు, వాళ్ళకి ఇది హోమోసిస్టిన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి వాడుతుంటారు మెథోట్రెక్సిట్ అనేది, వాళ్ళకి ఇది హోమోసిస్టిన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది థియోఫిలిన్ అస్తమాకి వాడుతుంటారు, దీనివల్ల హోమోసిస్టిన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమంది మెట్ఫార్మిన్ షుగర్ పేషెంట్ అనేది వాడుతుంటారు, వాళ్ళకి హోమోసిస్టిన్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చూసినారా, షుగర్ పేషెంట్స్కి సడన్గా హార్ట్ అటాక్స్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పి చెప్తుంటారు. కాబట్టి ఈ B12 అనేది దెబ్బతింటుంది కాబట్టి ఇది వీళ్ళకి హోమోసిస్టిన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమంది వాయికి ఫినటైన్ అనేది ట్యాబ్లెట్స్ వాడుతుంటారు, వాళ్ళకి హోమోసిస్టిన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎవరైతే మెడిసిన్స్ వాడుతున్నారో కంపల్సరీ వీళ్ళు ఈ టెస్ట్ చేయించుకోవాలండి. ఈ టెస్ట్ చేయించుకొని ఏమైనా ప్రాబ్లం ఉంటే దీనికి తగిన మెడిసిన్ వాడితే మీకు లైఫ్లో ఎప్పుడు కూడా ఈ స్ట్రోక్స్ అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి ఇంకా ఏంటంటే ఎవరైతే స్మోకింగ్ చేస్తుంటారు కదా వాళ్ళకి హోమోసిస్టిన్ అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. బీడీలు తాగేటి వాళ్ళకి, సిగరెట్ తాగేటి వాళ్ళకి, ఇంకా ఎవరైతే మందు తాగుతారో వాళ్ళకి హోమోసిస్టిన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరైతే కాఫీ తీసుకుంటారో, కాఫీ ఎక్కువ తాగుతుంటారో వాళ్ళకి హోమోసిస్టిన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని జెనెటిక్ ఉంటుంది, అంటే ముందు నుంచే ఈ హోమోసిస్టిన్ ఎక్కువ పెరగడం అనేది ఉంటుంది. వాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లం వల్ల హోమోసిస్టిన్ అనేది రేషియో ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఇంకా కొంతమందికి కిడ్నీ జబ్బు ఉంటుంది. కిడ్నీ జబ్బు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి హోమోసిస్టిన్ ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే కిడ్నీ మెయిన్ తోడాలి, ఎక్కువ హోమోసిస్టిన్ అయితే బయటికి పంపించాల్సి ఉంటుంది. కానీ ఎవరికైతే కిడ్నీ జబ్బు ఉంటుందో వాళ్ళకి తోడలేదు కాబట్టి
ఇది హోమోసిస్టిన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరికైతే హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి హోమోసిస్టిన్, ఎందుకంటే మెటాబాలిజం దెబ్బతింటుంది కాబట్టి హోమోసిస్టిన్ అనేది పెరుగుతుంది. ఇంకా ఎవరికైతే కీళ్ళ జబ్బులు, కీలువాతం అంటారు కదా, వాళ్ళకి హోమోసిస్టిన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంత వాపు ఉంటుంది కాబట్టి హోమోసిస్టిన్ అనే లెవెల్ అనేది పెరుగుతుందండి. ఇక ఎవరికైతే సోరియాసిస్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి హోమోసిస్టిన్ అనేది పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి హోమోసిస్టిన్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మెట్ఫార్మిన్ వాడుతుంటారు, ఇంకా వాళ్ళకి కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి కిడ్నీలోంచి ఇది హోమోసిస్టిన్ తోడడానికి కష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ హోమోసిస్టిన్ లెవెల్ అనేది ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి ఈ హోమోసిస్టిన్ లెవెల్ అనేది మనం ఎలా తగ్గించుకోవచ్చు అంటే, మనం ఇది కావాల్సినది B6, B9, B12 అనేది ఈ విటమిన్స్ తీసుకుంటే మనకు హోమోసిస్టిన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. ఇంకా డైలీ ఎక్సర్సైజ్ చేస్తే ఈ హోమోసిస్టిన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. ఎవరైతే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినరో వాళ్ళకి ఈ విటమిన్స్ అనేది చాలా వరకు తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఇంకా లీన్ మీట్ అంటే ఎక్కువగా ఫ్యాట్ లేకుండా ఉండేది లీన్ మీట్ తీసుకుంటే మనకు బాడీకి కావాల్సిన B12 అనేది వస్తుంది. ఎవరైతే నాన్ వెజ్ తినలేరో వాళ్ళు అట్లీస్ట్ ఎగ్స్ కానీ, పన్నీర్ కానీ, ఇంకా మజ్జిగ, పాలు ఇవన్నీ తీసుకుంటే వాళ్ళకి B12 నార్మల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ హోమోసిస్టిన్ లెవెల్ అనేది పెరిగేది ఉండదు. ఎవరైతే ప్రోటీన్ శాతం అనేది మనకు బాడీకి కావాల్సినంత కాకుండా ఎక్కువ శాతం తీసుకుంటుంటారో వాళ్ళకి హోమోసిస్టిన్ లెవెల్ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎంత కావాలో అంటే 1 kgకి 1 గ్రామ్ ప్రోటీన్ కావాల్సి ఉంటుంది, అంత మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ కష్టపడే వాళ్ళు 2 grams అనేది తీసుకోవచ్చు 1 kgకి. కాబట్టి ఎక్కువ కష్టపడే వాళ్ళు 2 grams, తక్కువ కష్టపడే వాళ్ళు 1 గ్రామ్ మాత్రమే ప్రోటీన్ తీసుకోవాలి. దానికి ఎక్కువ తీసుకోకూడదు. మీ బాడీ వెయిట్ అనేది 65 kgs ఉన్నారనుకోండి, 65 grams ప్రోటీనే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. అప్పుడు కూడా హోమోసిస్టిన్ లెవెల్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ మీ హోమోసిస్టిన్ లెవెల్ అనేది మీరే తగ్గించుకోవచ్చు. లైఫ్ స్టైల్ చేంజ్ చేసి స్మోకింగ్ అనేది ఆపేయాలి. మందు తాగుతున్నారనుకోండి, మందు తాగేది ఆపేయాలి. ఇంకా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అనేది బాగా తీసుకుంటే మీ హోమోసిస్టిన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. మీకు రక్తం గడ్డ కట్టే అవకాశం అనేది పూర్తిగా తగ్గిపోతుంది, 0 లెవెల్లో వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఎమర్జెన్సీగా హాస్పిటల్కి ఉరకాల్సిన అవసరం ఉండదు. హార్ట్ అటాక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని ఈ సమస్యలు అనేది రాకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి రక్తనాళాలు కాల్లో ఒకవేళ గడ్డ కడితే ఆ పాటికి రక్తం సప్లై ఆగిపోతే ఆ కాల్ అనేది తీసేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ హోమోసిస్టిన్ లెవెల్ అనేది తగ్గించుకోవాలంటే మీరు హోమియోపతి మెడిసిన్స్, నేను ఇంతకుముందు ఒక వీడియో చేసినాను, అది కూడా వాడచ్చు. లేదంటే ఇంకా స్పెషల్గా ఏమైనా ఉన్నాయి మీ ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లం తగ్గించుకోవడానికి కూడా హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు. ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.